2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మన పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి సెల్ ఫోన్ లైట్ వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ ప్రదర్శించడం జరిగింది. ఈరోజు ఆనం రామనారాయణ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను, ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, సంతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు మేమందరం కూడా ప్రజానీకంతో కలిసి రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ చర్చ్ సెంటర్ వరకు కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున మనకి ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రికి ఆలోచన రావడంలా నిన్నగాక నిన్న ఏమో వాళ్ళ పార్లమెంట్లో సభ్యులు వాకౌట్ చేస్తారు, ఈరోజు రాజ్యసభలో వాకౌట్ చేస్తారు, మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు. మీరు 3 ముక్కలాంటి ప్రజలు తిరస్కరించి 11 పరిమితం చేస్తే మీరు ఎక్కడెక్కడ ఉంటే కొత్తగా ఏదో మెవాగాన్ అంట ఏందనేది నీ మానసిక పరిపక్వత బాగలేదు. ఈరోజు మిమ్మల్ని పులివెందులకే పరిమితం చేసినా పులివెందుల